గేమ్ చేంజర్ హీరో రామ్ చరణ్ మూవీకి చీఫ్ గెస్ట్గా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ గారు రావడం జరిగింది. సో ఆయన మాట్లాడిన స్పీచ్ నేను చూసా. ఎక్కడా కూడా ఒక యాటిట్యూడ్ అనేది లేకుండా ఆయన పొలిటికల్లోకి రాకముందు ఏ విధంగా ఉన్నాడు, పొలిటికల్లోకి వచ్చినాక ఏ విధంగా ఉన్నాడు. సో అప్పుడు ఇప్పుడు కంపేర్ చేస్తే మనిషి ఎప్పుడు ఒకేలాగా ఉన్నాడు. ఒక గర్వం లేని వ్యక్తి అంటే మన రాష్ట్ర డిప్యూటీ సీఎం గారే. మనం ఏ స్థాయిలో ఉన్నది ముఖ్యం కాదు, మనం ఈ స్థాయికి రావడానికి ఎంత కష్టపడి వచ్చాం, దీని వెనక ఎంతమంది కృషి ఉంది అని ఆయన మాట్లాడిన స్పీచ్ చూస్తే తెలియజేసింది నాకు. సో ఆయన మాట్లాడిన మాటలు 2 మాటలు చెబుతా. నేనైనా చరణ్ బాబైనా మెగా కుటుంబంలో ఇంకెంతమంది వచ్చి మూవీ చేస్తున్నారు మనందరూ తెలుసు. సో వాళ్ళు మేము అందరం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే దానికి కారణం, దీని వెనక చిరంజీవి బాబు గారి సహకారంతోనే, కేవలం చిరంజీవి గారి సపోర్టుతోనే మేము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం. చిరంజీవి గారి కృషి లేకపోతే మేము లేం అని చెప్పి పవన్ గారు మాట్లాడడం జరిగింది. సో నేను ఎందుకు చెప్తానంటే, కొంతమంది రీసెంట్గా కొన్ని మూవీస్ రిలీజ్ అయినాయి. సో ఎవరికైనా ఒక ఈవెంట్ జరిగేటప్పుడు వేల సంఖ్యలో అభిమానులు వస్తారు. ఆ అభిమానులు చూసినాక మెగా కుటుంబాన్ని కించపరిచే విధంగా, మెగా ఫ్యామిలీని ఏదో విధంగా డ్యామేజ్ చేయాలా, మేము ముందుకెళ్ళిపోవాలా, ఇంకా ఎన్ని రోజులు మెగా కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని మేము ఆ పేరు చెప్పుకొని బతకాలా, సో ఇంకా మేము ఆ పేరు చెప్పుకొని బతకడం మాకు ఇష్టం లేదు అని చెప్పి కొంతమంది ఈ మధ్య ట్రై చేశారు. కానీ వాళ్ళ ప్రయత్నాలు మొత్తం పూర్తి స్థాయిలో విఫలమైనవి. సో నేను ఎందుకు చెప్తానంటే, ఎప్పుడు కూడా మనం ఈ స్థాయిలో ఉండటానికి కారణం ఎంతోమంది ఉంటారు, కానీ మనం వాళ్ళందరం మర్చిపోకూడదు. మనం ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నువ్వెవడో కూడా వాళ్ళకి తెలియదు. నువ్వెవడివి ఫస్ట్ అని నిన్ను పరిచయం చేసిన వ్యక్తి ఎవరు, వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి కదా. వాళ్ళని పక్కకు పెట్టారు. సో పక్కన పెట్టిన అయినా ఈ మెగా కుటుంబం ఇలాంటి వాటికి, చిన్న చిన్న వాటికి వాళ్ళు ఏం బాధపడరు, వెనక్కి తగ్గరు. అంతకన్నా ఇంకోళ్ళు అసలు భయపడరు. ఇంకోటి కూడా ఏంటంటే, చిరంజీవి గారు ఆయన ఎంతోమందిని టాలెంట్ ఉన్నవాడిని పైకి తీసుకొస్తాడు కానీ వెనక్కి పంపడు. సో ఆయన చాలామంది ఆయన మోటివేషన్ చేసుకొని సినీ రంగానికి వచ్చి ఈరోజు ఒక స్థాయిలో ఉన్నారు. పుష్ప అల్లు అర్జున్ గారు కూడా ఈరోజు ఆ స్థాయిలో ఉండడానికి కారణం ఒక మెగాస్టార్ వల్లే. అది మర్చిపోకూడదు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయినా ఏ ఒక్కరైనా సరే, పుష్ప అల్లు అర్జున్ గారైనా సరే. సో మొన్న అల్లు అర్జున్ గారికి ఆ సంఘటన జరిగినాక మెగా కుటుంబం మొత్తం అక్కడే ఉంది. అంత ముందుగా చూస్తే అల్లు అర్జున్ మొన్న జరిగిన ఎన్నికల్లో వైసీపీ క్యాండిడేట్గా పోటీ చేసిన వ్యక్తి వాళ్ళ మిస్సెస్ తరపున ఎవరో బంధువు అని చెప్పి అక్కడికి వచ్చి ఉన్నాడు. సో అప్పుడు ట్వీట్ చేశాడు నాగబాబు, ఐకాన్ బాబు పేరుకి మాత్రమే మావాడు, కానీ వాడు పగవాడు అని చెప్పి అన్నాడు. చెప్పినా సరే ఐకాన్ బాబుని అరెస్ట్ చేస్తుంటే మెగా కుటుంబం మొత్తం ఐకాన్ బాబు ఇంటికాడ ఉంది. ఎందుకు తెలుసా? వాడు ఎలాంటి వాడైనా సరే వాడు మావాడు అన్న ఫీలింగ్ మెగా కుటుంబానికి ఉంది. కానీ చాలామంది ఐకాన్ బాబుని అడ్డం పెట్టుకొని మెగా కుటుంబాన్ని ట్రోల్ చేయాలని చూశారు, ట్రోల్ చేశారు కూడా. సో వాళ్ళకి నచ్చినట్టు పోస్టులు పెట్టుకుంటా, మా వెనక ఐకాన్ బాబు ఉన్నాడు, మా వెనక ఒక ఆర్మీ ఉంది, మాకు ఇంక ఇబ్బంది లేదు, తిరుగులేదు అని చెప్పి కొంతమంది ఐకాన్ బాబు అభిమానులు రెచ్చిపోయారు. సో ఇక ఆపండి, ఐకాన్ బాబు అభిమానులైనా, ఐకాన్ బాబుకున్న ఒక ఆర్మీ అయినా మీరు ఇక ఆపండి. మీ సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం ఆపండి, మీ ట్రోలింగ్ ఆపండి. ఆపి ఇకనైనా
అల్లు అర్జున్ బాబుని, చరణ్ బాబుని, పవన్ గారిని, మెగాస్టార్ గారిని అందరూ కలిసిపోయే విధంగా మీరు చేసే పనులు చేయండి. కానీ మెగా కుటుంబాన్ని సపరేట్గా, అల్లు అరవింద్ గారి కుటుంబాన్ని సపరేట్గా డివైడ్ చేయాలని చూస్తే మటుకి చివరికి మోసపోయేది ఐకాన్ బాబు ఆర్మీ, ఐకాన్ బాబు అభిమానులే. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలా. రాత్రి జరిగిన గేమ్ చేంజర్ ఈవెంట్లో పవన్ గారు మాట్లాడిన మాటలైనా, చరణ్ బాబు గారు మాట్లాడిన మాటలైనా మీరున్నాక ఐకాన్ బాబు గారి మీద పవన్ గారికి ఎంత ప్రేమ ఉందో మనందరూ చూసాం ఆయన మాటల్లోనే. దానికి ముందు ఒక ప్రెస్ మీట్ పెట్టాడు, అప్పుడు కూడా మాట్లాడాడు. ఐకాన్ బాబు గురించి గొప్పగా చెప్పాడు. ఆయన ఎక్కడ కూడా పాజిటివ్ నెగిటివ్గా చెప్పలా. సో నేనేం చెప్తానంటే, ఐకాన్ బాబు ఆర్మీకి, ఐకాన్ బాబు ఫ్యాన్స్కి మెగా కుటుంబం అనేది ఎంతమంది వచ్చినా సరే వాళ్ళ మనుషుల్ని దగ్గరికి తీసుకుంటారు కానీ ఎన్నికి పంపరు. చాలామంది మోటివేషన్ చేసుకుని ఈరోజు కూడా ఇండస్ట్రీలో ఉండి కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు కూడా ప్రోత్సహిస్తుంది ఎవరంటే అది ఒక మెగా కుటుంబమే. దీన్ని తెలుసుకోవాలి సార్. ఐకాన్ బాబు ఆర్మీ, ఐకాన్ బాబు అభిమానులు మెగా కుటుంబంగా లేకపోతే ఈరోజు ఐకాన్ బాబు ఎవరు, ఎక్కడుండేవాడు? ఇప్పుడు గేమ్ చేంజర్ వస్తున్నారు 10న. గేమ్ చేంజర్ దెబ్బకి పుష్ప 2 అయినా ఐకాన్ బాబు అయినా ఎక్కడుంటారు? ఆలోచించుకోండి ఒకసారి. ఎనీవే, మెగా కుటుంబం ఇండస్ట్రీలో ఉండడం, ఎంతోమందికి మోటివేషన్ కావడం మన తెలుగు వాళ్ళకి ఒక గర్వంగా చెప్పుకోవచ్చు. దీన్ని బట్టి ఐకాన్ బాబు అభిమానులైనా, ఐకాన్ బాబు ఆర్మీ అయినా ఈ గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అయినాక మీకు ఇష్టం వచ్చినట్టు ట్రోలింగ్లు చేయడం చేస్తే మటుకి తర్వాత మీరే చాలా అంటే చాలా బాధపడతారు. సో రివ్యూలు ఇస్తూ ఉంటారు, కొన్ని ఫేక్ థంబ్నెయిల్ పెట్టుకుంటూ రివ్యూలు వెళ్తూ ఉంటారు. వాటి వల్ల కూడా గేమ్ చేంజర్కి వచ్చే నష్టం అయితే లేదు. మీకు నచ్చిన ట్రోలింగ్ చేసుకోండి, మీకు నచ్చిన థంబ్నెయిల్ పెట్టుకోండి, మీరు వ్యూస్ సంపాదించుకోండి. గేమ్ చేంజర్ రామ్ చరణ్ బాబు ఇంటికి కూడా పేకలేరు. ఇది మట్టి గుర్తుపెట్టుకొని, సో ఐకాన్ బాబు ఆర్మీకి, ఐకాన్ బాబు అభిమానులకి మీకు నచ్చిన ట్రోలింగ్ చేసుకోండి, మీకు నచ్చిన థంబ్నెయిల్ పెట్టుకోండి, అవసరమైతే మీకు చేతనైతే చేసుకోండి. థ్యాంక్ యూ.